ఇవాళ కేసీఆర్ బాబు ఇక్కడికి వస్తుందని చెప్పి నువ్వు ఇవాళ మేడిగడ్డకు పోయి ఇక్కడ ఉన్న పబ్లిక్ నంది అక్కడ తరలించుకుంటా అక్కడికి వస్తారంటే జీరో. నువ్వు నీతో 10-20 మంది భయపడ్డాడు, భయపడకపోయిండు. భయపడకుండా మేడిగడ్డకు పోవాల్సిన అవసరం ఇవ్వాలనే ఏముంది. రేపు పోవచ్చు, ఎల్లుండి పోవచ్చు, నిన్న మొన్న పోవచ్చు, 1 year నుంచి పోవచ్చు కదా. మరి ఇవాళ ఎందుకు పోయిండు? భయపడి జీవన్ రెడ్డి పోతున్న దడతో కేసీఆర్ బాబు జైత్యాలకు వస్తున్న భయంతో ఇవాళ మేడిగడ్డకు పోయి నేను మేడిగడ్డలో ఏదో అడ్డం పెడతాను చూస్తే నీ అడ్డాలు వనికి రావు, నీ మాటలు వనికి రావు. మొత్తం అయిపోయింది, పతనం అయిపోయినావు నువ్వు ఆల్రెడీ. ఇప్పుడు నుంచి కేసీఆర్ బాబు బయటకు వస్తాడు. మన కేటీఆర్ అన్న కానీ మా బీఆర్ఎస్ పార్టీ ప్రజలందరూ మా కేసీఆర్ బాబుని ఎన్ని కష్టాలు పడుకుంటైనా కానీ ఇవాళ అందరూ వస్తున్నారు. బాబుని చూడడానికన్నా వస్తున్నాం మేము. వస్తుంది ఇవాళ ప్రజల మనిషి, రైతు బంధు, రైతు బిడ్డ ఓలు కేసీఆర్. నీకు ఏం తెలుసు? కరీంనగర్ తెలియదు, సిరిసిల్ల తెలియదు, నీకు ఏం తెలుసు? ఒక హైదరాబాద్లో ఉండి నువ్వు అసెంబ్లీ చుట్టూ తిరగడం కాదు. ప్రజలల్లో ఏం వస్తుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు మనం ఏం చేయాలనేది కేసీఆర్ బాబుకు తెలుసు. నీకు ఏం తెలియదు. నువ్వు ఏదో మనమని భార్యను బిడ్డను ఎంబడేసుకొని తిరిగి నేనేదో గొప్ప పనులు చేస్తున్నాను అనుకుంటున్నావు. కానీ గొప్ప పనులు కావు అవి. ప్రజలకు సేవ చేయి.